హాయ్ గైస్, మన కింగ్ బార్ ఇండికేటర్లో ఈరోజు పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. మన కింగ్ బార్ ఇండికేటర్తో ఎక్కడ ఎంట్రీస్ వచ్చింది, ఎక్కడ మనము ఎస్ఎల్ పెట్టుకున్నాం అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయిందండి. స్లైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ చూడండి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ అగ్రెసివ్గా డౌన్ సైడ్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ మనకి కాల్ సైడ్ ఎంట్రీ లేదు, పుట్ సైడ్ ఎంట్రీ లేదు. సో వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత చూడండి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ మన ఇండికేటర్ కి టచ్ చేసి స్ట్రాంగ్ క్యాండిల్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ నుంచి హోల్డింగ్, మనకి ఎంత ప్రాఫిట్ చాలు అనిపిస్తే అంతవరకు హోల్డింగ్ చేసుకోవచ్చు. నేనైతే 20-40 పాయింట్స్ అయితే నేను తీసుకున్నానండి. సింగిల్ ట్రేడ్ కాదు, ఒక 2 ట్రేడ్స్ గా తీసుకున్నాను. 20 పాయింట్లు ప్లస్ 20 పాయింట్లు 40 పాయింట్లు అయితే ఈ ట్రేడ్ లో తీసుకున్నాను. ఓకేనా. మళ్ళీ తర్వాత చూడండి ఇక్కడ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ మనకు సపోర్ట్ చేయలేదు. సపోర్టర్ ఈ క్యాండిల్ లో మనకి సపోర్ట్ చేసింది అనమాట. ఇక్కడ ఎంట్రీ ఇచ్చి వెంటనే ఎస్ఎల్ హిట్ చేసింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుని వెంటనే ఎస్ఎల్ హిట్ చేసింది. ఓకే, ఇక్కడ నాకు మాక్సిమం 13 పాయింట్స్ అయితే లాస్ అయింది. తర్వాత చూడండి మళ్ళా మార్కెట్ వెళ్ళింది ఇక్కడ సపోర్ట్ తీసుకొని చిన్న క్యాండిల్ వస్తే నేను తీసుకుందాం అనుకున్నా. బట్ ఇక్కడ చూడండి స్ట్రాంగ్ క్యాండిల్ అంటే టూ లాంగ్ క్యాండిల్ అన్నమాట. అంటే ఎస్ఎల్ హెవీ ఎస్ఎల్ ఉంది. నేను వెయిట్ చేశాను, ఇక్కడ వరకు వస్తుందేమో, 50% వరకు వస్తుందేమో, ఇక్కడ కొడదాము అనుకున్నా. దాదాపు 40% వరకు వచ్చింది. నేను ఇక్కడ వరకు వెయిట్ చేశాను, రాలేదు. ఓకే, మన తర్వాత నాకు ఏమనిపించింది, అదే థింక్ లో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎం ప్యాటర్న్ ఒకటి నోటీస్ చేశాను. ఎప్పుడైతే ఇక్కడ ఒక నెక్ లైన్ నాకు కనిపించిందో, ఈ క్యాండిల్ కాదండి, లాస్ట్ ఈ క్యాండిల్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. అంటే ఈ 2 క్యాండిల్స్ చూసాను ఇక్కడ వరకు వస్తుంది అనేసి, ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పి నేను మళ్ళీ లైన్ చార్ట్ పెట్టాను. లైన్ చార్ట్ పెడితే నాకు ఇక్కడ ఎం ప్యాటర్న్ కనిపించింది. సో ఈ ఎం ప్యాటర్న్ మీద ఇక్కడ ఎంట్రీ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి అగైన్ 28 పాయింట్స్ అండి. నేను 20 పాయింట్స్ తోనే ఎగ్జిట్ అయ్యాను. బట్ ఈ పడిన ఫ్లోలో, ఇంత క్యాండిల్ పడిన మూమెంటంలో 8 పాయింట్స్ అనేది జంప్ అయింది. అంటే నాకు ఓవరాల్ గా 28 పాయింట్స్ వచ్చాయన్నమాట. అంటే అదనపుగా 8 పాయింట్స్ వచ్చాయి. నేను మామూలుగా 20 పాయింట్స్ ఎగ్జిట్ అవుతాను, ఇక్కడ 8 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట. ఓకేనా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అయితే వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుందామా, 50% వరకు రిట్రేస్మెంట్ వచ్చింది కదా, ఎంట్రీ ఎందుకు తీసుకోలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే మనకి లో బ్రేక్ అయింది, ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ లో బ్రేక్ అయిన తర్వాత 50% వరకు చూడొచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ హై బ్రేక్ అయింటే నేను 50% ఖచ్చితంగా తీసుకునేవాడిని అప్ సైడ్ కి. బట్ ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు. ఓకేనా, ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ తర్వాత చూడండి, తర్వాత క్యాండిల్ మనకి ఈ క్యాండిల్లో సపోర్ట్ చేసింది. బట్ ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు. బేరిష్ ఎంట్రీ తీసుకుందామా అంటే ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు. 1 క్యాండిల్ 2 క్యాండిల్ చూశాను, లో బ్రేక్ అవ్వలేదు. సో ఇది డమ్మీ క్యాండిల్. ఇక్కడ కూడా చూశాను, 1 క్యాండిల్ 2 క్యాండిల్ చూశాను, హై బ్రేక్ అవ్వలేదు, డమ్మీ క్యాండిల్. మళ్ళీ చూడండి అగైన్ ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. కింద సపోర్ట్ చేయలేదు. సో అది కూడా తీసుకోలేదు. అంటే చూడండి మనకి 1 2 3 ఎంట్రీలు మిస్ చేయలేదు, కాపాడింది మనల్ని. చెప్పాలంటే మన క్యాపిటల్ ని సేవ్ చేసింది. అంటే మనం ఇంతవరకు చేర్చుకున్న ప్రాఫిట్ ని కాపాడింది అనమాట. ఈ సపోర్టర్, ఈ కింద ఉన్న సపోర్టర్ ఇవి కాపాడింది. 1 2 3 ఎంట్రీల్ని మన చేత వేయనీయకుండా కాపాడింది. 4వ ఎంట్రీ కూడా చూడండి కింద లో బ్రేక్ అవ్వలేదు. సో 4వ ఎంట్రీ కూడా వేయలేదు. అంటే 4 ఎంట్రీలు ఇంచుమించు 40 పాయింట్లు ఎస్ఎల్, 10 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకున్నా కూడా మనం సేఫ్ అయిపోయినాం ఈ జోన్ లో. ఈ జోన్ లో సేఫ్ అయిపోయినాం. దట్ ఈస్ కింగ్ బార్ ఇండికేటర్. ఓకేనా. సో మన తర్వాత చూడండి హీరో జీరో కాల్ అంటే 1 o'clock పైన ఉంటది. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో మనకి రాలేదు గ్రీన్ కలర్, ఈ క్యాండిల్లో వచ్చింది అనమాట. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి మనకి కింద గ్రీన్ కలర్ షిఫ్ట్ అయింది. ఓకేనా, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి. ఓకే, ఇక్కడ హై బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటే, ఇక్కడ చూడండి హీరో జీరో కాల్స్ అమాంతంగా పైకి వెళ్ళిపోయింది అప్ టు ఈ పాయింట్ వరకు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఎందుకు ఎన్ని ఎంట్రీలు ఫ్లాప్ అయినాయి, ఇక్కడ ఎందుకు ఒక ఇచ్చిన ఎంట్రీ పర్ఫెక్ట్ గా కొట్టాం. ఓకేనా, ఇచ్చిన ఎంట్రీ పర్ఫెక్ట్ గా కొట్టాలి. ఈజీ. అంటే మనం సబ్జెక్ట్ పరంగా వెళ్తే ఈ విధంగా మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు రెడ్ వచ్చింది సెల్, గ్రీన్ వచ్చింది బై అని చెప్తే ఖచ్చితంగా ఇక్కడ 4 ఎస్ఎల్ ఇవ్వాల్సిందే. సో మనము మ్యాచింగ్ చేయాలి. దీనికి మ్యాచింగ్ చేస్తే మనకి
ఖచ్చితంగా ఎంట్రీస్ దొరుకుతాయి. దీనికి మ్యాచింగ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఎంట్రీస్ వేస్తే మీ క్యాపిటల్ రేపటికి జీరో. సింపుల్‌గా జీరో అవుతుంది. సో గైస్, మనకి హీరో జీరో కాల్స్ కూడా చూడండి అమాంతంగా పైకి లేసింది. మళ్ళా ఏదుందో మనం హీరో జీరో కాల్స్ అంటే అలాగే వదలకూడదు. ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఒక లిమిట్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి. చూడండి, వదలలేదు నేను ఎంతవరకు వెళ్తుందని చెప్పి వదిలితే ఏమైతుంది, ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ మొత్తం తినేసి మీ క్యాపిటల్ని కూడా జీరో చేసేస్తుంది. ఓకేనా, మంచి ప్రాఫిట్ అయితే ఇక్కడ అయితే వచ్చింటుంది. మళ్ళీ ఏమైంది, ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ లేదు. ఎక్కడ వచ్చింది బేరిష్ ఎంట్రీ? ఈ క్యాండిల్. ఓకేనా, ఏ క్యాండిల్? ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఉంది. ఎందుకు? కింద సపోర్ట్ ఈ క్యాండిల్లోనే వచ్చింది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ లో బ్రేక్ అయిందో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఈ హైలో ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ హీరో జీరో కాల్, మళ్ళీ కంటిన్యూగా అక్కడే మార్కెట్ ఉండిపోయింది. ఇక్కడే మార్కెట్ క్లోజ్ అయింది అనమాట. అంటే వచ్చిన ప్రాఫిట్ చూడండి ఎంత బాగా వచ్చిందో, మార్కెట్ కూడా ఎంత బాగా మనకి ఇండికేటర్ సపోర్ట్ చేసిందో. అంటే పైన ఇండికేటర్ అండ్ కింద ఇండికేటర్ మ్యాచింగ్ చేస్తేనే మీకు ఇంత పర్ఫెక్ట్ ఎంట్రీస్ దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇది నిఫ్టీ అన్నమాట. బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం. యా, ఇది బ్యాంక్ నిఫ్టీ అన్నమాట. బ్యాంక్ నిఫ్టీలో చూడండి క్లియర్, బ్యాంక్ నిఫ్టీలో క్లియర్. ఓకేనా, యా ఓకే. బ్యాంక్ నిఫ్టీలో మనకి సేమ్ టు సేమ్ ఇక్కడ మనకి యాక్చువల్లీ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయింది, పైకి వెళ్ళి కిందికి వచ్చేసింది. బట్ ఇక్కడ ఏమైంది, రెడ్ కలర్ అయితే వచ్చింది, ఇక్కడ కూడా రెడ్ కలర్ అయితే వచ్చింది. బట్ ఎందుకు ఫ్లాప్ అయింది అంటే, ఎందుకు ఎంట్రీ తీసుకోలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ ఫ్లాప్ గురించి పక్కన పెట్టండి. ఎందుకు ఎంట్రీ తీసుకోలేదు అంటే లో బ్రేక్ అవ్వలేదు. చూసారా, హై బ్రేక్ అవ్వడం, లో బ్రేక్ అవ్వడం మన ట్రేడింగ్ లో ఎంత ఇంపార్టెంట్ చూసారా గాయస్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హై బ్రేక్ అవ్వడం, లో బ్రేక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా చూసుకోండి. ఓకేనా, ఓకే. సో ఇక్కడ చూడండి లో బ్రేక్ అవ్వలేదు, సో దెర్ ఈస్ నో బేరిష్ ఎంట్రీ. ఇక్కడ ఆ, చాలా పెద్దగా ఉంది క్యాండిల్. ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి చెప్పండి? మినిమం 50% ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చిందా? 1 2 3. ఈ క్యాండిల్ వస్తుందని చెప్పి చూశాను, రాలేదు. ఈ క్యాండిల్ వస్తుందని చెప్పి చూశాను, రాలేదు. సో ఎక్కడ తీసుకున్నాను ఎంట్రీ? ఎక్కడ తీసుకున్నానంటే, సో చాలా సింపుల్ అన్నమాట. ఎప్పుడైతే ఇలా కిందికి వచ్చి ఇలా అమాంతంగా కిందికి వచ్చిందో, ఎప్పుడైతే ఈ క్యాండిల్ రిజెక్షన్, ఈ క్యాండిల్ ఒక రిజెక్షన్ చూసి అప్ సైడ్ బయర్స్ అటాక్ చేశారో ఈ క్యాండిల్లో అని తెలిసినప్పుడు, ఈ క్యాండిల్ ఒక హై బ్రేక్ అయిన వెంటనే తీసుకున్నాను. ఇదే క్యాండిల్ ఎస్ఎల్ పెట్టుకున్నా. అసలు యాక్చువల్లీ ఒరిజినల్ ఎస్ఎల్ ఇదండి. నేనైతే ట్రైలింగ్ ఎస్ఎల్లో ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకున్నా. ఇక్కడ నుంచి మంచి మూమెంటం జరుగుతుంది సింపుల్గా. ఓకేనా, సో ఇలా మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇంత పెద్ద క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇవ్వలేదు అంటే నెక్స్ట్ క్యాండిల్ రిజెక్షన్, అంటే అప్ సైడ్ చూసాను, అప్ సైడ్ కి రిజెక్షన్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ ఒక హై బ్రేక్ అయినాక వెంటనే తీసుకోవచ్చు. అదే క్యాండిల్లో ఎస్ఎల్ పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ బేరిష్ ఎంట్రీ మొత్తం సైడ్ వేస్ అండి. ఇక్కడ మొత్తం సైడ్ వేస్. మనకి బేరిష్ ఎంట్రీ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది ఈ క్యాండిల్లో. ఓకేనా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఎస్ఎల్ హిట్, ఎస్ఎల్ హిట్. సో చాలా సింపుల్. మళ్ళీ ఏమైంది, వెంటనే పైకి వెళ్ళింది, మన ఇండికేటర్కి టచ్ చేసి, మన ఇండికేటర్కి టచ్ చేసి అగైన్ మళ్ళీ ఒక బేరిష్ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ లో బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ ఎస్ఎల్ ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ప్రాఫిట్, కాస్ట్ టు కాస్ట్ ప్రాఫిట్. సింపుల్, చాలా సింపుల్ గా. ఇక్కడ ఒక ట్రేడ్, ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చింది. ఇక్కడ చిన్న ట్రేడ్ ఎస్ఎల్ అయితే అయింది అనమాట. 20 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ ఒకటి మంచి ట్రేడ్ అయితే తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ వచ్చింది, సేమ్ టు సేమ్. ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ బెరిష్ ఎంట్రీ వచ్చింది, లో బ్రేక్ అవ్వలేదు. ఓకేనా, సో మనకి ఇక్కడ హీరో జీరో కాల్స్ నిఫ్టీలో వర్క్ అయింది, బ్యాంక్ నిఫ్టీలో వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ ఎందుకంటే మనకి కింద సపోర్ట్ చేసిన ఇండికేటర్ ఈ క్యాండిల్లో సపోర్ట్ చేసింది. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేటప్పటికి ఈ క్యాండిల్లో మనకి గ్రీన్ గా చేంజ్ అయింది అనమాట. సో ఇక్కడ ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. మినిమం 50% మనకి రిట్రేస్మెంట్ రావాలి. వచ్చింది, ఏమైంది, ఇలా కిందికి వచ్చింది. ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ రిట్రేస్మెంట్ చూసుకోవాలి, కొట్టాలి. వచ్చింది, తీసుకున్నాం, ఎంట్రీ తీసుకున్నాం, కొట్టినాం. ఎక్కడ వరకు చూసుకోవాలి? ఈ పాయింట్ మనకి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. ఇదే మనకి డే హై కాబట్టి ఇదే లాస్ట్ టార్గెట్ అనమాట. ఏమైంది, సెకండ్ టార్గెట్ వరకే మనకి టార్గెట్ హిట్ అనమాట.
తీసుకోవచ్చు. మళ్ళీ బేరిష్ ఎంట్రీ, ఎక్కడ బేరిష్ ఎంట్రీ కన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ వచ్చింది. న్యూట్రల్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆటోమేటిక్గా రెడ్ వచ్చింది. బట్ ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది విత్ రిజెక్షన్ ఉంది, అప్ సైడ్ రిజెక్షన్ ఉంది. సో దీన్ని కన్సిడర్ చేయలేము. స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ ఉంది, ఇదంతా వీక్ క్యాండిల్సే. మనకి కావాల్సిన స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్ ఇక్కడ ఉంది. సో దీన్ని కన్సిడర్ చేసి ఇక్కడ ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ హైలో మనము ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ ఓపెన్ చూడండి, ఇక్కడ ఓపెన్ అయిన వెంటనే అప్ సైడ్కి వెళ్ళిపోయింది, ఎస్ఎల్ వరకు వెళ్ళిపోయింది అనమాట. మళ్ళా కిందికి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది, మళ్ళీ అమాంతంగా కిందికి వస్తే వచ్చింది. బట్ మనకి ఈరోజు నిఫ్టీలో ఎక్స్పైరీ కాబట్టి అక్కడ ప్రీమియమ్స్ మంచి మూవ్ అయినాయి, ఇక్కడ ప్రీమియం అంతగా మూవ్ అవ్వలేదు. బట్ ఓకే, బ్యాంక్ నిఫ్టీకి అందులో మంత్ స్టార్టింగ్ కాబట్టి ఓకే, దానికి మూమెంటం జరిగింది, దానికి తగినట్టుగా మూమెంటం జరిగింది. సో మన కింగ్ బార్ ఇండికేటర్లో అక్కడ ఒక ఎస్ఎల్ హిట్ అయింది, ఇక్కడ కూడా ఒక ఎస్ఎల్ హిట్ అయింది. అక్కడ 13 పాయింట్లు ఎస్ఎల్ హిట్ అయింది, ఇక్కడ 20 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయింది. ఓకేనా, ఇచ్చిన ట్రేడ్స్ లో మనకి ఒక 13 ఒక 20 పాయింట్లు పోతే పెద్దగా నష్టం ఏం లేదండి. మనకి మిగతా ఎంట్రీస్ చాలా జెన్యున్ గా వచ్చాయి. సో మన కింగ్ బార్ ఇండికేటర్ తో మీరు కూడా మీ ఓన్ గా, అంటే మీరు మీకు ఓన్ గా మీరు చేసుకొని ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలనుకుంటే పైన డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకేనా, సో కాంటాక్ట్ అవ్వండి. నేను కింగ్ బార్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. టుమారో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై.